గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నిన్న క్లాస్లో మనం భారతదేశంలో అడవులు ఏ రాష్ట్రాల్లో పెరిగింది, ఏ రాష్ట్రాల్లో తగ్గుదల కనిపించింది అనే విషయాలను తెలుసుకుందాం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఈ కొత్తగా వెలువడినటువంటి ఈ ఫారెస్ట్ స్టేట్ రిపోర్టులో ఏ అంశాలు చెప్పారు, పోటీ పరీక్షకి మనకి ఏ అంశాలు అవసరం అనే విషయాలు మనం ఇక్కడ తెలుసుకుందాం. అయితే నిన్న క్లాస్లో మనం చూసినట్లయితే భారతదేశంలో ఎక్కువగా ఎంత విస్తీర్ణంలో ఎదురు పడుతుందంటే 1,54,670 చదరపు కిలోమీటర్లు ఎదురు విస్తీర్ణంలో ఎదురు ఉంది అని మనం చెప్పుకున్నాం. ఇందులో ఎక్కువగా భారతదేశంలోనే అత్యధికంగా ఎదురును పండించేటటువంటి రాష్ట్రాన్ని మనం తీసుకున్నట్టయితే మధ్యప్రదేశ్, రెండవది అరుణాచల్ ప్రదేశ్, మూడవది మహారాష్ట్ర. అంటే భారతదేశంలో అత్యధికంగా ఎదురు పండిస్తున్నటువంటి రాష్ట్రాలు కానీ తీసుకున్నట్లయితే లేటెస్ట్ సెన్సస్ ప్రకారం మధ్యప్రదేశ్ మొదటి ప్లేస్లో ఉంది, అరుణాచల్ ప్రదేశ్ రెండవ స్థానంలో ఉంది, అలాగనే మహారాష్ట్ర మూడవ స్థానంలో ఉంది. అలాగే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో వెదురు యొక్క విస్తీర్ణం పండించడం పెరిగింది, తెలంగాణలో వెదురు పండించడం దాని యొక్క విస్తీర్ణం తగ్గుదల చూపిస్తూ ఉంది. సో ఈ విషయాలు కూడా మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు మనం తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఎంత విస్తీర్ణంలో అడవులు ఉన్నాయి ప్రజెంట్ రిపోర్ట్ ప్రకారం అంటే 30,084 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణాన్ని కలిగి ఉన్నాయి. సో ఇంతకుముందు 2021 ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 30,223 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులు ఉన్నాయని ఆ రిపోర్ట్ చెప్పింది. ప్రజెంట్ అయితే ఈ రిపోర్ట్ని ఎప్పుడు వదిలారంటే 2024 డిసెంబర్ నెలలో వదిలారు. మనం చెప్పాం కదా ఇంతకుముందు క్లాసులో 1987 నుంచి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ద్వైవార్షిక రిపోర్టుని కేంద్ర ప్రభుత్వము యొక్క అటవీ శాఖ మరియు పర్యావరణ శాఖ మంత్రిత్వ శాఖ విడుదల చేస్తుంది. దాని ప్రకారం మనం ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ అయితే అటవీ విస్తీర్ణం తగ్గింది అని చెప్పాలి. ఎందుకంటే 2021 ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం 30,223 చదరపు కిలోమీటర్లు ఉన్నటువంటి అటవీ విస్తీర్ణం ఈ 2024 డిసెంబర్ రిపోర్ట్ ఇచ్చే నాటికి 30,084 చదరపు కిలోమీటర్లు ఉంది. అంటే అటవీ విస్తీర్ణం ఏమైంది, తగ్గింది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సుమారుగా 138 చదరపు కిలోమీటర్ల దాకా మనకు విస్తీర్ణం తగ్గింది అనే విషయాన్ని కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి. తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఈ అటవీ విస్తీర్ణాలు ఎన్ని చదరపు కిలోమీటర్లు ఉంది, ఎంత శాతం అటవీ విస్తీర్ణం ఉంది అనే విషయాన్ని కనుక మనం గుర్తించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో దట్టమైన అడవులు ఆంధ్రప్రదేశ్లో
1795 చదరపు కిలోమీటర్. ఎంత ఉంది? 1795 చదరపు కిలోమీటర్లు కలిగి ఉంది. మధ్యస్థ అడవులు 13,725 చదరపు కిలోమీటర్లు కలిగి ఉంది. అలాగనే ఓపెన్ ఫారెస్ట్ తీసుకున్నట్లయితే 14,622 చదరపు కిలోమీటర్లు కలిగి ఉంది. సో 636 చదరపు కిలోమీటర్. తర్వాత మొత్తం ఫారెస్ట్ తీసుకున్నట్లయితే 30,084 చదరపు కిలోమీటర్లు కలిగి ఉంది. అదేగాని పొదలు చిట్టడవులు రెండుగా తీసుకున్నట్లయితే మనకి 8,351 చదరపు కిలోమీటర్లు కలిగి ఉంది. సో ముఖ్యంగా మీకు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ అడవులు ఈ డేటా అడగచ్చు, లేదంటే మనకు పర్సంటేజ్ అడిగేదానికి ఎక్కువ అవకాశం ఉంది. ఈ పర్సంటేజ్లో కూడా మనం తీసుకున్నట్లయితే 1.22% దట్టమైనటువంటి అడవులు ఉన్నాయి. అలాగనే 8.42% మధ్యస్థ అడవులు ఉన్నాయి. 8.82% ఓపెన్ ఫారెస్ట్ ఉంది. మొత్తం తీసుకుంటే 18.46% అడవులు కలిగి ఉన్నాయి. ఈ చిట్టడవులు పొదలు కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ అడవుల శాతం ఎంత ఉంది? ఈ లేటెస్ట్ సెన్సస్ రిపోర్ట్ ప్రకారం అంటే 18.46% అడవుల్ని కలిగి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇంకా పొదలు చిట్టడవులు ఎంత శాతం ఉందంటే 5.13% ఈ అడవులు కలిగి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లేటెస్ట్ సెన్సస్ ప్రకారం అటవీ ఫారెస్ట్ యొక్క రిపోర్ట్. సో తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలలో అటవీ విస్తీర్ణం తగ్గింది, ఏ జిల్లాల్లో అటవీ విస్తీర్ణం పెరిగింది అనే అంశం పైన కూడా మీకు ఇక్కడ క్వశ్చన్లు అడిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కానీ తీసుకున్నట్లయితే అటవీ విస్తీర్ణం తగ్గిన జిల్లాలు మొదటి మూడు జిల్లాలు ఏంటివి అనేటువంటి క్వశ్చన్ కూడా అడిగేదానికి అవకాశం ఉంది. అవేంటివంటే అటవీ విస్తీర్ణం తగ్గిన దాంట్లో అల్లూరి సీతారామరాజు జిల్లా. ఇందులో 101 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులు తగ్గాయని మనం గుర్తించాలి. 101 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం తగ్గింది. తర్వాత రెండవది పార్వతీపురం మన్యం జిల్లా. ఇందులో కూడా అటవీ విస్తీర్ణం తగ్గింది 29 చదరపు కిలోమీటర్. మూడవది తిరుపతి జిల్లాలో సుమారు 21 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మనకు అడవులు తగ్గడం జరిగింది. ఇక్కడ అత్యధికంగా అడవులు ఏ జిల్లాలో తగ్గాయంటే అల్లూరి సీతారామరాజు జిల్లాలో 101 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో
అటవుల యొక్క విస్తీర్ణం తగ్గింది అనేది మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. తర్వాత అడవులు ఏ జిల్లాల్లో పెరిగాయి, అటవీ విస్తీర్ణం ఏ జిల్లాల్లో పెరిగాయి అనే విషయం కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అటవీ విస్తీర్ణం పెరిగిన జిల్లాలు, అటవీ విస్తీర్ణం పెరిగినటువంటి జిల్లాలు అవి ఏంటివి అంటే, ఒకటి విజయనగరం. ఇక్కడ 35 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులు పెరిగాయి. తర్వాత నెల్లూరు జిల్లాలో కూడా అటవీ విస్తీర్ణం పెరిగింది 17 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పెరిగాయి. తర్వాత మూడవది మనకి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 10 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులు పెరగడం జరిగింది. ఈ విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అటవీ విస్తీర్ణము అధికంగా పెరిగినటువంటి జిల్లా ఏదంటే విజయనగరం. అటవీ విస్తీర్ణం అత్యధికంగా తగ్గిన జిల్లా ఏదంటే అల్లూరి సీతారామరాజు జిల్లా అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఆ మొదటి ఈ మూడు మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఈ విషయాలు ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే ఈ విషయాలు అయితే ఆంధ్రప్రదేశ్లో మడాడువులు ఎంత శాతం పెరిగాయి అని మనం ఇంతకుముందు క్లాసులో చెప్పుకున్నాం. తెలంగాణకు మడాడువులు ఉన్నాయంటే తెలంగాణలో మడాడువులు లేవు. ఎందుకంటే ఇవి తీర ప్రాంతాలలో పెరిగేటటువంటి చెట్లు, అంటే మీ సముద్రం యొక్క తీర ప్రాంతాల్లో పెరిగేటటువంటి వృక్షాలు. నిన్న మనం క్లాసులో చెప్పుకోవడం జరిగింది. ఈ విషయాలు కనుక మనం చూసినట్లయితే ఈ గుజరాత్ నుంచి ఈ వెస్ట్ బెంగాల్ వరకు ఈ సముద్ర తీరం అనేది మనకు ఉంది కనుక ఈ సముద్ర తీరంలో ఉండేటటువంటి ప్రాంతాలలో మనకి ఈ వృక్షాలు అనేటివి పెరుగుతూ ఉంటాయి అనేటువంటి విషయాలు తీసుకోవాలి. ఇక్కడ మనం ఏం చెప్పాము, ఆంధ్రప్రదేశ్లో అయితే పెరుగుదల కనిపించింది 13.01% మడాడువులు పెరిగాయని, అలాగనే గుజరాత్లో 36% సుమారుగా మడాడువులు తగ్గాయి అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ నిన్న క్లాస్లో మనం గుర్తించాం. మడాడువులు అంటే ఎక్కువగా మనము వెస్ట్ బెంగాల్లో మొత్తానికి తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కనుక మనం తీసుకున్నట్లయితే అత్యధికంగా వెస్ట్ బెంగాల్లో మడాడువులు కలిగి ఉన్నాయి. వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్లో మడాడువులు ఎక్కువగా కలిగి ఉన్నాయి దేశంలోనే. సో కాబట్టి మడాడువులు ఉండేటటువంటి మొత్తం విస్తీర్ణంలో 1.4% దాకా మడాడువులు ఇక్కడ విస్తరించి ఉన్నాయనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ వీటిని ఇంకొక విధంగా వెస్ట్ బెంగాల్లో పెరిగేటటువంటి మడాడువుల్ని సుందర్బన్ ఫారెస్ట్ అని కూడా పిలుస్తాం. సుందర్బన్ ఫారెస్ట్ అని కూడా పిలుస్తాం. మడాడువులు, చాలా జల అరణ్యాలు, ఇక్కడ సుందరి, అదేవిధంగా తెల్ల మడ అనేటటువంటి వృక్షాలు ఇక్కడ ఫేమస్గా పెరుగుతాయి. ఈ తీర ప్రాంతాల్లో అంతా కూడా చాలా వరకు ఉప్పు నీరు, బురద నీరు కలిగి ఉంటుంది. ఉప్పు నీరు మరియు బురద కలిగినటువంటి నీటిలో ఈ మడాడువులు పెరుగుతాయి. ఈ మడాడువుల యొక్క ప్రత్యేక లక్షణం కూడా ఉంటుంది. ఇది మీకు సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ బురద ప్రాంతాల్లో పెరిగేటటువంటి చెట్లు, మడాడువుల్లో ముఖ్యంగా పెరిగేటటువంటి సుందర అనేటటువంటి చెట్లు ఏం చేస్తాయంటే శ్వాసక్రియను వేర్ల ద్వారా జరుపుకుంటాయి. వృక్షాలు అంటే వేర్ల ద్వారా శ్వాసక్రియని జరుపుకునేటటువంటి పరిస్థితిని, ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి ఈ మడాడువుల్లో పెరిగేటటువంటి వృక్షాలు. ఇది సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. సో కాబట్టి ఈ తీర ప్రాంతాల్లో ఎక్కడెక్కడ మీకంతా ఇక్కడ గుజరాతీ తీరం అని, అలాగనే కొంకణ్ తీరం అని, కర్ణాటక దగ్గర కనరా తీరం అని, అలాగనే తమిళనాడు కోరమాండల్ తీరం అని,
అలాగని ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరమని, అలాగని ఒరిస్సాలో ఉత్కల తీరమని, వెస్ట్ బెంగాల్లో వంగ తీరమని, ఈ తీరాల పేర్లు మనం చదువుకుంటాం మన జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈ తీరా ప్రాంతాల్లో అంతా కూడా మడ అడవులు అనేటివి ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇవన్నీ కూడా నిన్న క్లాస్లో మనం చెప్పుకున్నాం. సుమారు 4,900 చదరపు కిలోమీటర్ల